Good morning and welcome back to the channel. For more updates on Janu's health condition and also daily routine, please do watch our videos and like the video, subscribe and share with your friends. So పదండి వెళ్ళి చూద్దాం జాను ఎలా ఏం చేస్తుందో. సో నేను నైట్ ఫుల్ కోల్డ్గా ఉండే వెదర్. సో మొత్తం అంతా దాని ఏదైతే కేజ్ ఉందో మొత్తం వ్యాప్ చేసేసాము, మొత్తం ఇట్లా ఉలెన్ క్లాత్స్తో అయితే. సో చూద్దాం. ఆల్రెడీ జాను అయితే మార్నింగ్ లేచి రెడీగా ఉంది బయటకు వచ్చేద్దామని. సో చూసేద్దాము తన సిగ్నేచర్ జంప్. కమాన్ జాను, కమాన్ కమాన్. ఎస్, జాను అయితే తన సిగ్నేచర్ జంప్ ఇచ్చేసింది. సో ఒక్కసారి అయితే ఎలా ఉందనేది చూసేద్దాం. సో మార్నింగ్ జాను రాగానే అసలు వీడియోనా కాదా అని చెక్ చేసుకుంటుంది. అండ్ తన కంఫర్టబుల్ ప్లేస్ అయితే వెతుక్కుంటుంది. ఎక్కడైతే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది ఏంటి అనేది చూసుకొని ఇంకా అక్కడ పాగా వేస్తుంది అనమాట. సో తన కంఫర్టబుల్ ప్లేస్ తనకి ఇంకా దొరికినట్లేదు. ఓకే, దొరికేసింది. సో ఇంకా అక్కడ మంచిగా నీట్గా పడుకుందాం. మళ్ళీ ఆల్రెడీ నైట్ మొత్తం పడుకొని ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు కూడా పడుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తుంది. జాను ఇంకా అంతే, జాను చిన్నపిల్ల కదా, సో ఎక్కువసేపు పడుకుందామని చేస్తుంది. సో ఒక్కసారి అయితే చూద్దామని జానుని తీసాను. ఓ షిట్, తనకి కొంచెం బ్లీడింగ్ అయితే వస్తున్నట్టుంది ఐలో నుంచి. అండ్ పైన ఏదైతే డ్రై ఉందో అది కొంచెం అట్లా డ్రైగానే ఉంది. నాకు తెలిసి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళే ముందు ఓకే పైన కొంచెం అది దానికి అటాచ్ అయితే అయిపోయింది ఐకి, ఐలిడ్. సో ఒక్కసారి నేను తీయడానికి ట్రై చేస్తాను. జాను షిట్ మ్యాన్, నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతుంది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జాను, అబ్బా, ఓ గాడ్, అసలు ఇంత పెయిన్ జాను ఎలా వచ్చుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలా చిన్నపిల్ల అసలు జాను. సో అంటారు కదా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. సో జాను ఈజ్ ఫిట్టెస్టే, బట్ ఎలా సర్వైవ్ అవుతుంది అనేది చూడాలి. సో జాను విల్ పవర్ని అయితే మెచ్చుకోవాలి. సో ఐ డ్రాప్ వేద్దామని కింద పెట్టాను. కింద పెట్టేసరికి ఇంకా అది ఫుడ్ కోసం వెతకడం అయితే స్టార్ట్ చేసింది. యాక్చువల్గా కిచెన్లోకి పరిగెడుతుంది. యాక్చువల్ అక్కడ కిచెన్లో మనం ఫుడ్ వేసి తీసుకొని వచ్చి తనకి ఇస్తాం కదా. సో కిచెన్లోకి అయితే ఉరకడం స్టార్ట్ చేసింది ఇంకా. సో ఫుడ్ అయితే తనకి ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నారు కప్లో పెట్టి. సో ఆ స్మెల్కి పరిగెట్టింది అనుకుంటా అది. సో అయ్యి అలానే ఉంది. సో ఫస్ట్ బిఫోర్ ఐ డ్రాప్ వేసే ముందు కొంచెం ఫుడ్ ఇద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. సో ఫస్ట్ తను ఫుడ్ తినేస్తే తను చాలా మంచిగా కోఆపరేట్ చేస్తుంది. మనం ఐ డ్రాప్ వేసినా కానీ కోఆపరేట్ చేస్తుంది. ఊరికే కిచెన్ సైడ్ అయితే పరిగెడదామని చూస్తుంది. సో తనకైతే ఫస్ట్ ఫుడ్ కావాలి. యాక్చువల్గా మనం ఆల్మోస్ట్ 12 hours గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నాం నైట్ కాబట్టి తనకి మంచిగా డైజెషన్ అవి ఇవి అనేది అవుతుంది. సో ఎమ్మటే ఫుడ్ ఇచ్చేసాను. డాక్టర్ కొంచెం ఎక్కువ వాటర్ క్వాంటిటీ మెయింటైన్ చేయమని చెప్పారు తన డైట్లో. సో ఫుడ్లోనే వాటర్ డైరెక్ట్గా యాడ్ చేసాం కొంచెం, సో దట్ తనకి డైజెషన్కి మొత్తం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. సో తనైతే ఫుడ్ మొత్తం బౌల్ మొత్తం నీట్గా ఫినిష్ చేసింది. తనకి క్యాన్లాది వెట్ ర్యాప్ యాక్చువల్గా నిన్న వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ 4 days అయింది కదా. సో మళ్ళీ వెట్ ర్యాప్ వేస్తే స్వెల్లింగ్ అనేది కొంచెం చాలా ఎక్కువ అయిపోతుంది. సో అలా అని వేయలేదు. అండ్ క్యాన్లా చేంజ్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు, బట్ క్యాన్లా వేరే హ్యాండ్కి చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆ హ్యాండ్కి ఫిక్స్ అవుతుందా లేదా, నరం దొరుకుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా చిన్నపిల్ల కాబట్టి. సో నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ఫుడ్ మనం ఐ డ్రాప్ అయితే ఇద్దామని ఐ డ్రాప్ తీసుకొచ్చి ఇచ్చాను. ఫస్ట్ డ్రాప్ అయితే వేసాను, బట్ ఏదైతే డ్రై పార్ట్ ఉందో దాంట్లో పడిపోయింది. సో సెకండ్ డ్రాప్ వేసాను. సో ఇంకా సెకండ్ డ్రాప్ అయితే కళ్ళల్లోకి వెళ్ళిపోయింది. తను ఆ సెన్సేషన్ అయితే ఫీల్ అవుతుంది స్టిల్. సో రికవరీ ఉంది, కానీ తను సెల్ఫ్ డ్యామేజ్ ఏమైనా చేసుకుంటుందో లేకపోతే అట్లా బ్లీడింగ్ అది ఆటోమేటిక్గా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు అయితే డాక్టర్ని కన్సల్టేషన్ ఎలా అవుతాం కదా అప్పుడు అడుగుతాను. సో ఇంకా ఫుడ్ తినేసింది, ఐ డ్రాప్ కూడా వేస్తాం కాబట్టి కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటుందని చెప్పేసి నేనైతే బెడ్ లాగా నీట్గా కొంచెం టవల్ పైన పడుకోబెట్టాను. కొంచెం కోల్డ్గానే ఉంది స్టిల్ వెదర్ హైదరాబాద్లో, బట్ తనైతే బెడ్ పైన కానీ దేనిపైన పడుకోవడానికి రెడీగా లేదు. తనకి చాలా హ్యూమన్ అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. సో ఇంకా నా ఊళ్ళోనే పడుకోవడానికి ట్రై చేస్తుంది, లేదంటే ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఒళ్ళో పడుకోవడానికి ట్రై చేస్తుంది. తనకి స్టిల్ ఆ క్యాన్లో కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది, బట్ తప్పదు.
సో జానుకైతే ఈరోజు హాస్పిటల్ విజిట్ ఉంది. ఈరోజు డే 5 తన విజిట్. సో ఈరోజు డాక్టర్ తన కండిషన్ చూసి ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్పారు. అండ్ నిన్నైతే నేను డాక్టర్ అభిషేక్ గారితో మాట్లాడినప్పుడు తనైతే యాక్చువల్గా విజన్ అనేది 50-50 ఛాన్సెస్. సో మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి అని చెప్పారు. సో జాను అయితే ఇంకా పడుకుంది. సో తనకి రెస్ట్ ఇచ్చేద్దాం. ప్లీజ్ జానుని ఇంతే బాగా సపోర్ట్ చేయండి. సో బాయ్ ఫర్ దిస్ వీడియో.